వరంగల్ భద్రకాళి దేవస్థానం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈవో వాహనాన్ని అతివేగంగా వచ్చి బైక్ ఢీకొట్టింది. సీసీ కెమెరాల్లో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో ఈవో శేషభారతికి ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. వరంగల్ భద్రకాళి దేవస్థానం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈవో వాహనాన్ని అతివేగంగా వచ్చి బైక్ ఢీకొట్టింది. సీసీ కెమెరాల్లో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో ఈవో శేషభారతికి ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. వరంగల్ భద్రకాళి దేవస్థానం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మనకు మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, అసలు రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయి? గాయత్రి, వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్లి భద్రకాళి ఈవో వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రమాద దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఈవో శేషభారతికి స్వల్ప గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారులకు కూడా గాయాలయ్యాయి. వీరిద్దరూ ప్రస్తుతం ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి కారణాలను, వివరాలన్నీ పోలీసులు సేకరిస్తున్నారు. అతను ద్విచక్ర వాహనదారుడు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాడు, ఇంత స్పీడ్ తో ఉన్నాడు, ఈ ఈవో శేషభారతి వాహనం ఎటువైపు నుంచి వస్తుంది, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, ఎవరెవరు ఎంత స్పీడ్ ఉన్నారనే పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తూ వాళ్ళు సీసీ కెమెరా లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కూడా సేకరించి వివరాలు సేకరించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ద్విచక్ర వాహనదారుడు కావచ్చు, ఇటు ఈవో శేషభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయత్రి. థాంక్యూ తిరుపతి.